ఏంటండి ఎలా ఉన్నారు? ప్రతిసారి నాన్ వెజ్ తిని బోరు కొట్టి ఒక్కసారి వెజ్ స్పెషల్ ఏదైనా చేసుకుని తినాలనిపించిందండి. అలా అనిపించిన వెంటనే గుర్తొచ్చింది మష్రూమ్ కాజు మసాలా కర్రీ అండి. నేను ఒక్కడనే తింటే ఏం బాగుంటుంది, ఆ టేస్ట్ మన ఫ్రెండ్స్కి కూడా చూపెడదామని రెస్టారెంట్ మరియు దాబా స్టైల్లో చేశానండి. మరి చూసేద్దాం మరి మన స్టైల్లో ఆ టేస్ట్ ఎలా వచ్చిందో. ముందుగా ఎర్రగా ఉన్న 3 టమాటాలు తీసుకుని పేస్ట్ చేసుకుందామండి. ఈ విధంగా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మన స్టైల్లో మసాలాకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో. ముందుగా 25 గ్రామ్స్ కాజు తీసుకుని వేయించి మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇప్పుడు మసాలా కోసం 3 యాలకులు, 3 లవంగాలు, హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు వేసి బాగా వేయించుకుందామండి. వేయించిన మసాలాలను సేమ్ మిక్సీ జార్లోకి తీసుకుని దాంతోపాటు 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక పెద్ద ఉల్లిపాయలో సగం ముక్క తీసుకుని కట్ చేసి వేసుకుని కొంచెం నువ్వులు కూడా వేసుకుని మెత్తగా మిక్సీలో పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకుని ఆ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు మార్కెట్ నుంచి తెచ్చిన మష్రూమ్స్ని శుభ్రంగా కడుక్కొని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కోసుకుని ఒక బౌల్లో ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యానం పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలాగ 40 గ్రాముల కాజు తీసి దాంట్లో వేసి వేపుకోవాలి. ఇలా వేపుతున్న టైంలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను వేసుకోవాలి. ఇందులో వేసిన కాజు మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మష్రూమ్ లైట్గా వేగాలి, అంతే, ఎక్కువ వేయకూడదు. కచ్చగా ఉన్నప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఆనియన్ హాఫ్ ముక్క కట్ చేసి సన్నగా తరిగిన ముక్కలు కట్ చేసుకుని ఇలా దోరగా అయ్యేంత వరకు వేపుకోవాలి. వేగిన ఆనియన్స్లో ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1.5 స్పూన్ కారము వేసి బాగా కలపాలి. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసి బాగా మళ్ళీ ఒకసారి స్మూత్గా కలుపుతూ ఉండాలి. వంట అనేది మనం ఎంత ఇష్టంగా చేస్తే అంత టేస్టీగా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసి స్మూత్గా లైక్ ఏ మసాజ్లా కలుపుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. చూడండి మన మసాలా రెడీ అయిపోయింది కదా. ఈ మసాలాలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా అది బాయిల్ అవుతుంది కదండి. బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ కాజును ఈ మసాలాలో వేసుకోవాలి. వేసుకుని అలా పైన కలుపుతూ ఉంటే కొంచెం కాజు విరగకుండా మష్రూమ్ కలుపుకోకుండా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత చూడండి మన కూర గుమగుమలాడాలంటే మరి దానికి ఫ్లేవర్ యాడ్ చేయాలి కదా. అందుకే ఈ ఫ్లేవర్ కోసం 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. మన రెసిపీ దగ్గరికి వచ్చేసిందండి. ఒక 4-5 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత చూడండి అబ్బా ఎలా కుదలాడుతుందో. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియా పత్తా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ సూపర్ ఉంటుంది, అభివృద్ధి కూడా. ఇప్పుడు చూడండి అబ్బా బాగుంది కదా చూడడానికి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లో తీసుకుని ఒక్క 3 ఉల్లిపాయ ముక్కలు, ఒక్క నిమ్మకాయ, 4 చపాతీలు పెట్టుకుని తింటే ఉంటుంది మరి చాలా బాగుంటుంది. వావ్ కలర్ ఇంకా అదిరింది కదండి. కాలుతుందండి, కొంచెం కాలుతుంది, వెయిట్ చేయండి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. వావ్ బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎలా చేశారనేది కూడా చెప్పండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.